కానీ ఆ ఒక ఏడాదిన్నర రెండేళ్లలో 66, 68 ఆ మధ్యలో చాలా పెద్ద కులాకులాలు జరిగేవి ఇక్కడ. మొదటిసారి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ముందుకు వచ్చింది. అప్పుడేంటి, నువ్వు బిఏ కానీ చేస్తే నీకు ఉద్యోగం లేకుండా ఉండేది కాదు. అవును, అదే కదా. ఇప్పుడు చదువుకోవడం ఎందుకంటే ఉద్యోగం దొరుకుతుంది అంతే. ఇప్పుడు చదువుకున్న ఉద్యోగం దొరకలేదు అనేది. అవును, అది మొదటిసారిగా అది ఏదో పెద్ద జోల్ట్ కింద వచ్చింది. అదేంటిది, ఉద్యోగం రావట్లేదు. మనం ఏవైతే ఆశించామో అవి జరగటం లేదు. పేదరికం పోవటం లేదు. ఇవన్నీ అన్నాం స్వాతంత్రం టైంలో. మనం పుట్టాం స్వాతంత్రం తర్వాత. కానీ ఇవన్నీ అన్నారు కదా, ఎందుకు జరగట్లేదు ఆ ప్రశ్నలకి సమాధానం కోరుకుంటూ అది దారి అసలు మార్క్సిజం వచ్చినాం. మా పార్టీ పుట్టిందే మీకు జ్ఞాపకం ఉంటుంది రాధాకృష్ణ గారు. ఒకవైపు నుంచి ప్రో సోవియట్ అన్నారు, ఒకవైపు నుంచి ప్రో చైనీస్ అన్నారు. అయ్యా కాదు, మేము ప్రో ఇండియన్, మేము ఎక్కడ బతుకుతామని మేము అది అప్పుడు ఆ చైనా నుంచి నేర్చుకోవాల్సిన విషయం.